Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణకు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 5 రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న తరుణంలో అధికారులు ప్రజలకు అప్రమత్త సందేశం అందించారు. రాష్ట్రంపై మరోసారి వరుణుడు దండయాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 2 రోజులు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఆదివారం దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా సోమవారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక తెలంగాణలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాబోయే 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అల్పపీడనం 2 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా అది పయనిస్తుందని అంచనా వేసింది. ఇప్పటికే అధిక వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.